ఆయన కళ్ళు చూస్తే ఎప్పుడు ఈయనకు ఆశ్చర్యం. ఎందుకని ఆ మూడో కన్ను జ్ఞాననేత్రం మరెవరికి ఉందండి? శివుడికి తప్ప. ఆ మూడో కన్ను తెరుచుకుంటే లోకం భస్మం అవుతుంది అంటే అర్థం మూడో కన్నులోంచి అగ్ని వస్తుంది, దానివల్ల ఇది బూడిదవుతుంది. ఇది ఊరికి సినిమాలో చూపించే ఘట్టం, అది మనకు అర్థం కావడం కోసం. మూడో కన్ను జ్ఞాననేత్రం మనందరికీ ఉంది, ఈ భూమధ్యంలో ఉంది. ఆయనకి తెరుచుకుంది, మనకి తెరుచుకోలేదంతే. మనం శాశ్వతంగా మూసేసింది, మళ్ళీ ఇంక తెరిచే అవకాశం లేకుండా. అది అందుకని అజ్ఞానంలో ఉన్నాం. ప్రపంచంలో వారు వేరు, వీరు వేరు, ఈ కులం వేరు, ఆ మతం వేరు, ఈ ఆడది, నేను మగాన్ని, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అని బాగా ప్రాంతీయ భేదాలు పెట్టుకుంటే ఎంతవరకు వచ్చిందో చిచ్చు మనం చూసాం. ఈవేళ మళ్ళీ వాళ్ళే మనం అంతా ఒకటే, అంత అన్నదమ్ముల్లా విడిపోయి కలుసు. అన్నదమ్ములైతే విడిపోవడం మీద కలిసి ఉండడం ఇది ఏమిటి డైలాగు? దానంతట అది ధర్మం గెలుస్తుంది అనుకోవడం పొరపాటు మిత్రమా. మనం కృషి చేసి ధర్మాన్ని గెలిపించాలి. మనకి శక్తియుక్తులు ఇచ్చింది అందుకే భగవంతుడు. ధర్మం అదే గెలుస్తుంది. గెలిచిన తర్వాత మనం బొబ్బట్లు వండుకోదాం, పిండి అంటే బొబ్బట్లు వండుకోవడానికి నువ్వు వినదు ఇక్కడ. ధర్మం గెలిచాక పండగ చేసుకుంటావు. ధర్మం గెలవడానికి నువ్వేం చేయవు. ధర్మం గెలవడానికి శ్రీకృష్ణుడు అంతటి వాడు గుర్రాలు తోలాడు. గుర్రాలు తోలడం ఏమిటండి? ఆ గుర్రాలు కడిగాడు, వాటి పేడ తీశాడు, వాటికి నీళ్లు పెట్టాడు, దురద పెడితే గోకాడు, గోమార్లు వస్తే తీశాడు. ఇవన్నీ శ్రీకృష్ణుడు చేసిన సేవలు, ఒప్పుకున్న పాపానికి. ఇవన్నీ సారథ చేస్తాడు, రధికుడు చెయ్యడు. ఖచ్చితంగా అధర్మాన్ని, అవినీతిని మనం అసహ్యించుకుని తీరాలి. బీభత్స రసం అక్కడ ప్రదర్శించాలి. నువ్వు ఎవడవరా నా దగ్గరకు వచ్చి ఓటు అడగడానికి? ఏం ధైర్యం ఉంది నీకు? ఖచ్చితంగా ఉంటే ధర్మం గెలుస్తుంది, అనుమానం ఎలా? మనకు ఊళ్ళు వీధిలోకే రానివ్వట్లేదు, ఇంక మనకు ఓటు ఎవడేస్తాడా? ఇంకెవడు పోటీ చేయడు, ఎవడు వాడు. ఇంకా కనీసం ఈసారి ప్రభుత్వం వారు మనకు అవకాశం ఇచ్చారు. ఎవరూ నచ్చకపోతే బీభత్స రసం ప్రదర్శించమన్నారు. నోట ఒకటి నాకు నచ్చలేదు. వ్యతిరేకత, మాట వింటేనే చికాకు పడ్డం. ఎవరినైనా శివుడితో పోలిస్తే ఆవిడ కూర్చో, ఏం మాట్లాడుతున్నావు? శివుడికి వాడికి పోలికే తీసాయి. ఈ మాట భార్య నోట వెంట వస్తే భర్తతో మరొకరిని పోల్చినప్పుడు మా ఆయనతో ఎవరిని పోల్చడానికి వీల్లేదు అని వస్తే ఆ భర్త ఏ ఎరువు వేయాల్సిన అవసరం లేకుండా ఇంత లావు అవుతాడు. మా ఆవిడికి నేను నచ్చాను, ఇంకేం కావాలి? అలా ఉండరు చాలామంది భార్యలు. దురదృష్టవశాత్తు ఏదో అందరికీ అటువంటి అదృష్టం పడుతుంది. అక్కడికి అయిపోయింది ఇప్పుడు పని. ఇంకా ఓ పెళ్లి కూతురికి పెళ్లి చూపులు అవుతున్నాయట. అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఆ అబ్బాయిని నేను చేసుకోనని చెప్పింది. ఏమిటంటే ఆ మొహం చూడమ్మా, దెబ్బరొట్టె మొహం, వాడు నవ్వు లేదు, ఏమీ లేదు, ఎలా కాపురం చేస్తాం అందుట. వెంటనే భార్య అందుట, అదేమిటి మీ నాన్నతో నేను చేయట్లే కాపురం అందుట. ఆయన అక్కడే ఉన్నాడు, ఇప్పుడు ఆయన ఫోటో తీయండి మీరు. అదేమిటి అలా అంటే పెళ్ళి అవుతుందమ్మా మీ నాన్నతో అంటే? మా నాన్న దెబ్బరొట్టేగా. ఈ భావన ఉంటే ఇంకా శృంగారం ఏమిటండి? భర్త యందు లేదా భార్య యందు శృంగార భావన ఉండాలి. ఇతరుల ప్రసక్తి వస్తే అసహ్యించుకోవాలి. బీభత్సరసం అంటే అసహ్యించుకోవడం. అసహ్యం కొన్నింట్లో అవసరం జీవితం. ప్రకృతి వైద్యం ప్రచారం చేసే పెద్ద మనుషులు నాకు రైల్లో దిగలేరు వచ్చా. అక్కడ కూడా ఇదే ఏదో క్రైస్తవ మత ప్రచారం. నేను ఎంతకీ మాట్లాడకపోతే ఆయన నన్ను అడిగాడు, ఏమన్నా మీరు మాట్లాడట్లా అన్నాడు. మీరు ఇప్పుడు ఇంతకీ ఒక్క మాట చెప్పండి నాకు, ఈ దొండకాయలు బెండకాయలు తిని ఉప్పు లేకుండా, పంచదార లేకుండా, కారం లేకుండా, పొయ్యి మీద పెట్టకూడదుట, ఉడకబెట్టకుండా ఆ పచ్చివే అలా తింటే ప్రయోజనం ఏమిటన్నాను. 80 ఏళ్ళు గ్యారంటీగా బతుకుతారని నేను రాసిస్తా అన్నాడు. ఇప్పుడు మనకు కావలసిన రుచులన్నీ తిని, మనకు కావలసిన సుఖాలన్నీ అనుభవించి 50 ఏళ్ళకి చచ్చిపోతే నష్టం ఏమైనా ఉందా అన్నాను. ఏమీ తినకుండా 100 ఏళ్ళు బతికే బదులు అన్నీ తిని బెందరాళ్ళపోతే నష్టం ఏమిటండి? లోకానికి కూడా మంచిది. రసహీనమైన జీవితాన్ని గడపకూడదండి. ఆహారంలో కానీ, వేషభాషల్లో కానీ, ఆభరణాల్లో కానీ, చివరికి మన ఆస్వాదన, దాంపత్య సుఖాస్వాదనలో కానీ రసహీనమైన జీవితాన్ని గడపకూడదు. అది మొత్తం జీవితం మీద అనవసరపు బలవంతపు విరక్తిని తీసుకొస్తుంది. అసలు జీవితమే ఎందుకు అనే అర్థం వస్తుంది.